అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే వెజ్ స్నాక్స్ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. వెజ్ స్నాక్స్ ఏంటి అనుకుంటున్నారా? పొటాటో అండ్ మిల్ మేకర్తో కలిపి వెజ్ స్నాక్స్ కేఎఫ్సీ స్టైల్లో చేయాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. ఎగ్ అవసరం లేదు, మనకి ఓవెన్ కూడా అవసరం లేదనమాట. ఎలా చేయాలో చూపించే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే వెజ్ స్నాక్స్ కేఎఫ్సీ స్టైల్లో ఏ విధంగా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫస్ట్ 2 పొటాటోలు తీసుకొని పైన లేయర్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి బాగా బాయిల్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా ఆ బౌల్లోనే పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ వేసి హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ ఉంటాయి కదండి, ఒక కప్పు తీసుకొని 2 మినిట్స్ బాగా హీట్ వాటర్లో వేసేయండి. ఇలా వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం మిల్ మేకర్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. మిల్ మేకర్ ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పొటాటో కూడా ముద్దలా చేసుకున్నాం కదండి, అదే బౌల్లో ఈ మిల్ మేకర్ పిండిని కూడా అందులో వేసేయండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఒక కప్పు కార్న్ఫ్లవర్, అలాగే ఇంకో కప్పుతో ఒక కప్పు మైదా పిండి, 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్తో 1 స్పూన్ కారం పొడి వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి ఇందులోనే. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్, సగం టేబుల్ స్పూన్ వేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, మనకు పొటాటోలో ఉంటుంది కదా, అదే సరిపోతుందనమాట. చూసారా, నేను ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. వీటిని ఇప్పుడు మనకి ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేసుకోండి, బాగుంటుంది. చూసారా, ఈ విధంగా చేసిన తర్వాత ఆ పిండి మొత్తాన్ని ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకోండి. నేను 2 బౌల్లో ఈ విధంగా పెట్టేశాను అనమాట. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసేయండి. కొంచెం క్రిస్పీగా ఉండడానికి మనం ఇక్కడ రైస్ పౌడర్ కూడా వేస్తున్నామండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. ఇందులోనే వేసేసి కొంచెం వాటర్ పోసేసి బాగా కలుపుకోండి. మనకి దోశ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదండి, మనం తింటూ ఉంటాం కదా పాలల్లో, ఆ కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఆ కార్న్ఫ్లెక్స్ ఇందులో పెట్టేసి బాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేయండి. కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ముందుగా దోశ పిండిలాగా చేసుకున్నాం కదండి, అందులో ఇది వేసేసి చూసారా, అందులో ఇలా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లెక్స్ ఉంది కదా, అందులో ఇలా వేసేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్కరమైన కేఎఫ్సీ స్టైల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు మనం ఎన్నైతే చేసామో అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, బాగుంది కదండి, ఈజీ ప్రాసెస్ కదా, చాలా బాగుంటుంది. మనకు ఎగ్ అవసరం లేదు, చికెన్ అవసరం లేదు, వాటి కాకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి తిని చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసారండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. చూసారు కదా, మనం చికెన్ లాలీపాప్ అలా చేస్తూ ఉంటాం కదా, అలాగే కనిపిస్తున్నాయి. చూసారా, ఎంత బాగున్నాయి, చూసారా కదండి. అదే విధంగా ఇప్పుడు మనం ఎన్నైతే చేసుకున్నామో అవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మా పిల్లలు ఎలా తింటున్నారో, చికెన్ తింటున్నట్టుగా తింటున్నారు. వాళ్ళు ఎంత ఇదిగా తింటున్నారో చూసారా, ఇష్టంగా తింటున్నారు. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
బయట పిల్లలకి బయట కొనిచ్చి పెట్టడం కంటే ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ మళ్ళీ మా పిల్లలకి ఇలా చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా కూల్గా ఉంటుంది వెదర్ కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసి పెట్టారంటే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట. బాయ్ ఫ్రెండ్స్.